ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు, కరెక్ట్గా 2 months ఉంది ప్రిలిమ్స్కి. June 5th మన ప్రిలిమ్స్ మనకు తెలుసు. ఈ సంవత్సరం 1000కి పైగా పోస్టులు ఉన్నాయని కూడా తెలుసు. ఎటువంటి నిరాశ లేకుండా ఈ 60 రోజులు పూర్తి స్థాయిలో ఒక ప్లానింగ్తో ప్రిపేర్ అవుతే ఈజీగా ప్రిలిమ్స్ గట్టెక్కొచ్చు. రోజుకి సగం సేపు స్టాటిక్ పోర్షన్ మొత్తం బేసిక్ ఎన్సీఆర్టీస్ ఇవన్నీ రివిజన్ చేసుకుంటూ మిగతా సగం సేపు రోజుకి ఒక మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే 60 days 60 papers ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. యూపీఎస్సీ పాత క్వశ్చన్ పేపర్స్, సిఏపిఎఫ్ ఎగ్జామ్ పాత క్వశ్చన్ పేపర్స్ విత్ ఆప్షన్స్ ఇవన్నీ తీసి ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ వస్తాయా రావా అనే అనుమానం పక్కన పెట్టి లాస్ట్ 1.5 year అంటే దాదాపు ఈ రోజు నుంచి అనుకోండి, April 5th నుంచి లాస్ట్ ఇయర్ జనవరి అంటే 2021 జనవరి నుంచి 2022 April 5th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక్క రౌండప్ వేసేసాయండి. రోజుకి 3 గంటలు కరెంట్ అఫైర్స్ చదివి దానిలో స్టాటిక్ వెళ్ళిపోండి. జాగ్రఫీ ఈసారి అట్లాస్ మీద కూడా మనం మంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి రోజుకు ఒక అరగంట అట్లాస్ మ్యాప్ పాయింటింగ్ కూడా చూసుకోండి. ఓవరాల్గా ఎకానమీకి సంబంధించి అయితే లాస్ట్ 1.5 year నుంచి వచ్చిన కొత్త టర్మినాలజీ, న్యూస్ పేపర్లో ఎక్కువగా రిపీట్ అయిన టర్మ్స్ ఒకటి, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, తర్వాత గవర్నమెంట్ సంబంధించిన ఇనిషియేటివ్స్ ఇవే. సో జాగ్రఫీ మ్యాపింగ్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, తర్వాత పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, హిస్టరీలో మోడర్న్ ఇండియా లాంటి దానిలో మీరు ఒక్కసారి సబ్జెక్ట్ మొత్తం క్రిస్ప్గా రివిజన్ చేసి రోజు హాఫ్ డే మాత్రం ఓన్లీ ప్రాక్టీస్ పెట్టుకోండి. ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, దానికి కారణం మన ఫారెస్ట్ సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కలిపి చదువుకోండి. ఓవరాల్గా 60 రోజులు ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే కనుక ఈసారి ప్రిలిమ్స్ కొట్టడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే మెయిన్స్కి దాదాపు 3000 మంది, అంటే ఇంటర్వ్యూకి 3000 మంది దాకా వెళ్తారు. మెయిన్స్కి దాదాపు మనం చూస్తే 1000 పోస్టులు ఉన్నాయి కాబట్టి 13,000-14,000 మంది మెయిన్స్కి వెళ్తారు. కాబట్టి కొంచెం ఓపిక్గా రాస్తే మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ మీద హోప్ కోల్పోవద్దు. నెగిటివ్ మార్కింగ్ ఎలా పెట్టకూడదు అది తప్పించుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. సీసాట్ కానీ జిఎస్ కానీ నెగిటివ్ మార్కింగ్ పోకుండా ఉంటే మాత్రం చాలామంది విజేతలు అవుతారు. ఎక్కువ మంది మార్కులు కోల్పోయింది నెగిటివ్ మార్కింగ్ కాబట్టి నెగిటివ్ మార్కింగ్ పెట్టకుండా టెక్నిక్స్ నేర్చుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రిలిమ్స్ సంబంధించి కొన్ని టెక్నిక్స్ వీడియోస్ కూడా, అంటే ఒక 4-5 వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాం, వాటిని కూడా కొంచెం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.